ఇది కదా సక్సెస్ అంటే. అప్పుడు కూలీ, ఇప్పుడు 85,000 కోట్లకు అధిపతి. ఓ కూలీవాడు ధనవంతుడు కావటం సినిమాల్లోనే చూస్తుంటాం కదా. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపకుడు సత్యనారాయణ నువాల్ జీవితం కూడా అలాంటిదే. కష్టానికి, తెలివితేటలకు అదృష్టం కలిసి వస్తే ఎలా ఉంటుందో సూర్యనారాయణ నువాల్ జీవితమే ఉదాహరణ. కూలి పనులు చేయటం నుంచి ప్రారంభించి కృషి పట్టుదలతో 1000 కోట్లకు అధిపతిగా మారిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ప్రస్తుత సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపకుడు సత్యనారాయణ నువాల్ రాజస్థాన్లోని మార్వాడి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనేమి వెండి స్పూన్తో పుట్టలేదు. తన సొంత కష్టంతో బిలియనియర్గా ఎదిగారు. వ్యాపార ప్రపంచంలో ఆయన విజయగాథ లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. కుటుంబ బాధ్యతల వల్ల చదువుకు స్వస్తి. సత్యనారాయణ నువాల్ రాజస్థాన్లోని భిల్వారాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పట్వారీగా పనిచేసేవారు. తాతయ్య కిరాణా దుకాణం నడిపేవారు. 1971 నుండి తండ్రి రిటైర్ అయిన తర్వాత కుటుంబ అవసరాలు తీర్చడానికి సత్యనారాయణ నువాల్ 10వ తరగతిలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. పెళ్ళయ్యాక సిరా అమ్మే వ్యాపారం. సత్యనారాయణ నువాల్కు 19 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆయనపై మరింత బాధ్యత పెరిగింది. కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఫౌంటైన్ పెన్ సిరా అమ్మటం ప్రారంభించారు. అయితే ఈ పనిలో అతనికి పెద్దగా ఆదాయం కనిపించలేదు. దీంతో కొంతకాలం పాటు తన గురుదేవులతో కలిసి మథురాలో ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించారు. కానీ వ్యాపారం చేస్తేనే జీవితంలో ఎదగగలమని గట్టిగా నిశ్చయించుకున్నారు. అద్దె కట్టలేక స్టేషన్లో నిద్ర. సత్యనారాయణ నువాల్ జీవనోపాధి కోసం 1977 మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని బల్లార్షాకు చేరుకున్నారు. అప్పుడు అద్దెకు ఇల్లు తీసుకునేంత డబ్బులు లేకపోవడంతో చాలా రాత్రులు స్టేషన్లోనే పడుకునేవారు. ఈ సమయంలోనే ఆయనకు బావులు, గనుల తవ్వకంలో ఉపయోగించే పేలుడు పదార్థాల వ్యాపారం చేసే అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యాడు. ఇక్కడి నుండే ఆయన దశ తిరిగింది. లోను, లైసెన్స్ తీసుకొని వ్యాపారం. ఆ రోజుల్లో ఇలాంటి పేలుడు పదార్థాల సరఫరా చాలా తక్కువగా ఉండేది. దీంతో సత్యనారాయణ నువాల్ అల్లాభాయ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నెలకు 1000 రూపాయలు చెల్లించి అతని నుండి గిడ్డంగి, పేలుడు పదార్థాలు అమ్మే లైసెన్స్ తీసుకొని తన వ్యాపారాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే బ్రిటన్కు చెందిన ఇంపీరియల్ కెమికల్స్ ఇండస్ట్రీస్ ICI అధికారులు ఆయనను గుర్తించారు. ఆ తర్వాత ఈ కంపెనీ నువాల్ను పర్మనెంట్గా పంపిణీదారుగా చేసింది. బొగ్గు గనుల్లో ఉపయోగించేందుకు పేలుడు సామాగ్రిని కూడా ఈయన తయారు చేసి అమ్మేవారు. దీంతో మంచి ఆదాయం రావటం ప్రారంభమైంది. ఇది కూడా చదవండి. ప్రభుత్వ రంగ సంస్థ వెస్ట్రన్ కోల్ఫీల్డ్తో డీల్. 1984లో నువాల్ నాగపూర్కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన ప్రభుత్వ రంగ సంస్థ వెస్ట్రన్ కోల్ఫీల్డ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఆదాయం రెట్టింపైంది. అయితే డీలర్లు 25 కిలోల పేలుడు పదార్థాలను ఆయన వద్ద 250 రూపాయలకు కొనుగోలు చేసి మార్కెట్లో 800 రూపాయలకు విక్రయించేవారు. SBI రుణంతో సోలార్ ఇండస్ట్రీ ప్రారంభం. నువాల్ 1995లో SBI నుంచి 60 లక్షల రుణం తీసుకొని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా అనే చిన్న పేలుడు పదార్థాల తయారీ యూనిట్ను ప్రారంభించారు. తన పేలుడు పదార్థాలను కోల్ ఇండియా లిమిటెడ్కు సరఫరా చేయటం ప్రారంభించారు. ఇక్కడి నుంచి నువాల్కి లక్షల్లో ఆదాయం రావటం ప్రారంభమైంది. ఏడాదిలోపే 1 కోటి పెట్టుబడి పెట్టి ఈ చిన్న ప్లాంట్ను పెద్ద తయారీ పవర్ హౌస్గా మార్చారు. 1996లో ఏడాదికి 6,000 టన్నుల పేలుడు పదార్థాలను తయారు చేసేందుకు లైసెన్సు ఈ కంపెనీ సంపాదించింది. ఇప్పుడు 50కి పైగా దేశాలకు ఎగుమతి. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రస్తుతం ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్, డ్రోన్ల కోసం వార్ హెడ్లు, హ్యాండ్ గ్రానైట్లు, సైనిక పేలుడు పదార్థాలు, ప్రొపెల్లెంట్లు, గ్రానైట్లు, రాకెట్లు, పినాక, అగ్ని వంటి క్షిపణుల కోసం పేలుడు పదార్థాలు తయారు చేసే భారతదేశపు అగ్రగామి కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్లో
7,500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి నాగపూర్లో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. భారతదేశంలోని 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 25 తయారీ ప్లాంట్లతో పాటు గాంబియా, నైజీరియా, టర్కీ, దక్షిణాఫ్రికా, ఘనా, ఆస్ట్రేలియా, టాంజానియా కూడా ఈ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. ప్రస్తుతం 50కి పైగా దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. సత్యనారాయణ నువాల్ ఆస్తుల విలువ $4.3 బిలియన్. ఫోర్బ్స్ ప్రకారం సత్యనారాయణ నువాల్ ప్రస్తుతం $4.3 బిలియన్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ మొత్తం మార్కెట్ క్యాప్ 85,843 కోట్లు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.